అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 8 నెలల మీకు ఏమొస్తుంది? మీరు ఉంచినా మాకేం నష్టం లేదు, వైసీపీకి ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ పవర్. వాళ్ళైనా మాకేం అది. కానీ ఒక పెద్ద సామాజిక వర్గం, యానాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 5 సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక మనిషికి డబ్బులు పెట్టలా, ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా, కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా? మీకు ఏ సంబంధం లేదు. ఒక కార్పొరేటర్లో ఎవడో పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకుని దాన్ని కొట్టేసినట్టు కొట్టేసుకుని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటైన కార్యక్రమం చేస్తున్నారే. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, ఇదే మీ పెద్ద మనిషితనం సార్? మీ స్థాయి ఇంతకి దిగజార్చుకున్నారా మీరు? మాకేం నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పోయిందేం లేదు. ఇక్కడ మేము గెలిచినా ఒకటే, లేకపోయినా ఒకటే, మాకు నంబర్స్ లేవు. కానీ నెల్లూరు నగరంలో మీరు దిగజారిపోయినారు. మీ క్యారెక్టర్ మొత్తానికి నష్టపోతుంది ఎవరంటే ఇద్దరే, ఆర్థికంగాను పాపం డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దానికిను, వీళ్ళు పెద్ద మనుషులు అనుకున్నామే అని చెప్పి బజారు పడిన వాళ్ళు. కొరవాళ్ళందరూ నాకు తెలిసి ఎంతో కొంత ప్యాకేజో రకరకాలు అసలు మెయిన్ వాళ్ళు ముట్టుకుంది. దళారీ వ్యవస్థ ఉంది, మళ్ళీ మేమున్నాం మేమే సెట్ చేస్తాం. ఆ దళారీ వ్యవస్థ బాగానే ఉంది, పుష్కలంగా ముట్టిందంట, వాళ్ళకి ముట్టిందంట, పాపం వాళ్ళకి బొక్క పేరు బొక్క. కాబట్టి ఒకటేమైతే మేము చెప్తా ఉన్నాం, మా 11 మంది ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మా కామాక్షి అమ్మ ఇంటికి కూడా పొద్దున్న నుంచి పాపం ఫోన్ మీద ఫోన్లు నానా. అసలు అన్నిటికన్నా దారుణమైనది ఏంటంటే, ఇది నారాయణ గారికి చెప్తా ఉన్నాను, పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఏమైపోయింది బాధపడిపోతా ఉన్నాడు. రాజకీయాలలో ఇప్పుడు ఉన్నారు, కార్పొరేటర్ దాని జనం. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్? మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం. అంటే ఇప్పుడు గంజాయి సీజన్ కదా నెల్లూరులో, సీజన్ ఇప్పుడు గంజాయి సూపర్ హిట్ ఏది నడుస్తుందంటే కేజీఎఫ్ లాగా గంజాయి నడుస్తుంది. ఎవరైనా పట్టండి, గంజాయి కేసు, మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ బిడ్డ మీద గంజాయి వేస్తాం. అంటే పుట్టిన బిడ్డలు ఏం చేసినారా? మీరు ఏం చేసినారా కుటుంబానికి? మీరు టికెట్ ఇచ్చారా? మీరు డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమి ఇచ్చారు? వాళ్ళ కుటుంబంలో గంజాయి దిగజారి మాట్లాడుతున్నారంటేనే మీరెంత స్థాయికి దిగజారిపోయారో ఇంతకన్నా మేము చెప్పదలుచుకోలేదు. ఒకటైతే చెప్తా ఉన్నాం, నైతికంగా ఈరోజు మేము గెలిచాం నెల్లూరు నగరంలో, హ్యాపీగా ఉన్నాం. మేయర్ గెలుస్తుందా దించుతుందా అది మాకు నోవేర్ కన్సర్న్డ్. మా పార్టీ కాదు ఆమె, యాజ్ అన్ అపోజిషన్ పార్టీ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం, నిరసన తెలిపాలంటే తెలుపుతాం, వస్తాం, అది వేరే సంబంధం. మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినా ఆహ్వానిస్తాం, తప్పదు, అది నిరంతర ప్రక్రియ. రాజకీయాలలో మేము అడుగుతాం ఎందుకు రా నాన్న అని. బాధపడిన వాళ్ళు, ఆడ ఉండలేని వాళ్ళు, ఇమ్మడలేని వాళ్ళు వస్తారు. పోలీసులకు కూడా సార్, ఆ గంజాయి వాళ్ళు మర్డర్స్లు వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుని బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి. మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టి గంజాయి పెరుగుతోంది, మర్డర్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి. పొరపాట్లు మేము చేసి ఉండబట్టే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలు మాకు ఈరోజు మీరు చేసే తప్పులు ఏదైతే మేము చేసిన తప్పులు ఓకే, మేము మంచి చేసామా చెడు చేసాము రైట్, ప్రజలు మాకు ఇచ్చారు, మేము ఫైట్ చేస్తాం. మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు, ఏం సంకేతాలు పంపిస్తున్నారు? ఓహో వీళ్ళ క్రైమ్ చేసినా వీళ్ళు పని చేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు అనేది కదా సంకేతాలు మీరు పంపిస్తూ ఉన్నారు. మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల వారి దగ్గర నుంచి, మా ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మా కార్పొరేటర్లు అందరూ వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నాము, ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఉన్నారు. మా కార్యకర్తల నాయకులు భయపడేది లేదు. నైతికంగా జ్వరం పెట్టించామా లేదా అని నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు. మాకేం ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది.
మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి 100 మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసులు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారో, పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పీ వచ్చి సిఏలు వచ్చి కేసు కట్టున్నాం 24 అవర్స్లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ఒక కేసు పెట్టారు, ఒక ఆయన పోయి ఏమని పెట్టారు, మాకంట ఫోన్ చేసి బెదిరిస్తున్నాం, ఫోన్ లిస్ట్ ఇప్పుడు మేము తీపిమంటారా, మా ఫోన్లలో ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని అనామకులు, కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు. కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపిమంటారా? ఏమేం భాష అంత ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక క్యారెక్టర్ లేని, సంస్కారం లేని, మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే వాళ్ళు ఇట్లాంటి కూడా అని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజారిన, సంస్కారం లేని ఒక యదవులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను చెప్పకూడదు. ఇదే గెలిచి ఏం ఆనందం, సునక ఆనందం. మాకేమైనా పోయింది ఉందే? మాకేమీ పోలే. మా 11 మంది మాతో అలాగే ఉన్నారు. ఇంకా ఉంటే ఒకరో ఇద్దరు మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు. మేమేం పోలే, మాకు నష్టం. పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి, మీ క్యారెక్టర్, మీ చీప్ క్యారెక్టర్, మీ ధైర్య సాహసాలు, మీ వీరత్వం, మీ నాయకులు, మీ కార్పొరేటర్లకి మీ మీద నా నమ్మకం ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలియజేస్తాం. అలాగే ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి అన్న నెల్లూరు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఓ 4 నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది మాచర్ల నియోజకవర్గంలో వెడుదుర్తి మండలంలో గుండ్లపాడుకు సంబంధించి. వాళ్ళు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు, 40 years నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇరు వర్గాలు. ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం,